హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే మనీ కంట్రోల్. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఆంఫీ రిజిస్టర్డ్ శ్రీనివాస్ రెడ్డి గారు. మనకున్న డౌట్స్ గురించి శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. నేను ఒక వెబ్సైట్లో చదివాను సార్, నెలకి 10,000 15 సంవత్సరాలు కడితే మనకు ₹1,00,00,000 వస్తాయని విన్నాను. అది నిజమే అంటారా? వెబ్సైట్లో రకరకాల ఇన్ఫర్మేషన్స్ రకరకాల ఎక్స్పర్ట్స్లో అట్రాక్ట్ చేయడం కోసం లేదా ప్రమోట్ చేసుకోవడం కోసం రకరకాల ఫండ్స్ గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ మీరు ఏదైతే వెబ్సైట్లో చదివానండో అది యాక్చువల్గా జరిగింది. ఒక స్మాల్ క్యాప్ ఫండ్లో, నేను సెబీ గైడ్లైన్స్ ప్రకారం ఏ ఫండ్లో అంత రిటర్న్స్ వచ్చినాయని నేను డిస్క్లోజ్ చేయకూడదు. ఒక 15 సంవత్సరాలు నెలకు 10,000 ఇన్వెస్ట్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి ₹1,00,00,000 వచ్చినాయి అనేది వాస్తవం. కానీ ఎంటైర్ ఫండ్ హౌసెస్లో ఎన్ని ఫండ్స్లో జరిగింది అంటే దగ్గర 15 ఇయర్స్ కంప్లీట్ అయిన ఫండ్స్ దగ్గర 189 ఉన్నాయి. రెగ్యులర్ స్కీమ్స్ గురించి మాట్లాడుకుంటే ఈక్విటీ స్కీమ్స్లో దగ్గర 189 స్కీమ్స్ 192 స్కీమ్స్ 15 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటే ఒకే ఒక్క ఫండ్లో మాత్రమే ఆ విధంగా జరిగింది. మార్కెట్లో ఏదో చెప్పారు, అంతా ఈ విధంగానే ఉంటుంది, దీంట్లో లాసెస్ ఏమి ఉండవు, ఎలాంటి వాలటైలిటీ ఉండదు అని మాత్రం భ్రమలో ఉండదు ఎవరైనా సరే. మ్యూచువల్ ఫండ్ ఎప్పుడైనా సరే ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో మేము 12% ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. లాంగ్ టర్మ్లో 12 to 13% ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 12 to 13% కనుకన్నా ఎక్కువ పర్ఫామ్ చేయగలిగితే మార్కెట్స్, అది అడ్వాంటేజ్గా బోనస్గా ఫీల్ అవ్వండి. కానీ మీ ఎక్స్పెక్టేషన్స్ ఆ దగ్గరలో అయితే పెట్టుకోవద్దు. ఇవాళ మంత్లీ ఒక ₹10,000 ఎవరైనా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే 1 crore టార్గెట్గా కనుక ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే దగ్గర 20 సంవత్సరాల్లో మాత్రమే 1 crore అవుతుందని మీరు ఫిక్స్ అవ్వండి. అందుకంటే ముందే వస్తే హ్యాపీనే, కానీ మీ ఎక్స్పెక్టేషన్ మాత్రం 20 సంవత్సరాల దగ్గర పెట్టుకోండి. అది 12% CAGRలో క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు 1 crore రావడానికి దగ్గర 20 years పడుతుంది. మీరు ఏదో వెబ్సైట్లో ఒక ఫండ్ వచ్చింది కానీ అన్ని ఫండ్స్ రావండి. జనరల్గా మేము ఇంతకుముందు ఏం మాట్లాడేవాళ్ళం అంటే మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో 15 అని మాట్లాడేవాళ్ళం. 15 years మంత్లీ 15,000 ఇన్వెస్ట్ చేస్తే 15 సంవత్సరాల తర్వాత 1 crore అవుతుందని. కానీ వాస్తవంగా అన్ని ఫండ్స్ అలాగే జనరేట్ చేస్తాయా? ఇండస్ట్రీలో ఉన్న 15 years కంప్లీట్ అయిన ఫండ్స్ అన్నీ కూడా ఆ విధంగా రిటర్న్స్ వచ్చినాయంటే రాలేదు. దగ్గర 192 ఫండ్స్ ఈ విధంగా 15 years కంప్లీట్ చేసుకున్నటువంటి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఉంటే దగ్గర ఓన్లీ 88 ఫండ్స్ మాత్రమే 15% కంటే ఎక్కువ రిటర్న్ జనరేట్ చేశాయి. ఫండ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు రకరకాలైనటువంటి ఈక్వేషన్స్ మనం క్యాలిక్యులేట్ చేసుకుని దాన్ని బేస్ చేసుకుని మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఒకటి, మనం రిస్క్ టేకింగ్ కెపాసిటీ. అంటే ఇనీషియల్గా మనం ఎంత మాట్లాడుకున్నా రేపు ఎప్పుడైనా మార్కెట్స్ వాలటైల్ అయ్యి 20% 30% క్రాష్ అవుతున్నప్పుడు మార్కెట్లోంచి బయటకు వచ్చేసే మనస్తత్వం గల వాళ్ళు ఎవరు కూడా మ్యూచువల్ ఫండ్లోకి రాకూడదు. అలాంటి టైంలో హోల్డ్ చేయగలిగితే, ఏదైనా వరస్ట్ కేసు ఉంది, ఆ వరస్ట్ కేసులో కనుక మీరు మీ ఇన్వెస్ట్మెంట్స్ని కంటిన్యూ చేయగలిగితే మీ రిటర్న్స్ అనేవి కొంచెం త్వరగా 20 years అని ఏదైతే ఇందాక మాట్లాడుకుంటున్నామో ఆ 20 years అలా 15 years 16 years ఈవెన్ 14 years కూడా మీ గోల్ని రీచ్ అయ్యే అవకాశాలు ఉంటుంది. అట్లా కాకుండా ఓన్లీ ఫార్వర్డ్ మార్కెట్లోనే మీరు మార్కెట్లో ఉండి వరస్ట్ మార్కెట్స్ వచ్చిన సందర్భాల్లో ప్రతిసారి కనుక మీరు విత్డ్రా చేసుకుని మళ్ళీ ఫార్వర్డ్ మార్కెట్లో కనుక మళ్ళీ మీరు ఎంటర్ అవుతూ ఉంటే మార్కెట్ను టైమింగ్ చేద్దామని ట్రై చేస్తే మీరు గోల్ని రీచ్ అవటం అనేది ఇంపాసిబుల్. దీనికి ప్రధానమైన ఉదాహరణ ఒకటి చెప్తాను. 2008 జనవరికి వచ్చేపాటికి మార్కెట్ మంచి పీక్లో ఉంది. 2008 జనవరిలో ఎవరైతే ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే ఈరోజు వాళ్ళ వాల్యూ ₹8 లక్షలు, అంటే 8 times ఇంక్రీజ్ అయింది. కానీ 2008 ఒక 6 నెలల తర్వాత ఎవరైతే అప్పుడు మార్కెట్ విపరీతంగా కరెక్ట్ తగ్గిపోయి ఉంది. ఈరోజు యాక్చువల్గా ఈ రికార్డింగ్ చేసే టైంకి మార్కెట్ దగ్గర 20% క్రాష్ అయింది. ఆ రోజు 57% మార్కెట్ క్రాష్ అయింది. 1 year తర్వాత 2008 నుంచి 2009 వచ్చేపాటికి 57% మార్కెట్ క్రాష్ అయింది. ఆ రోజున ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళ ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఇవాళ 16 లక్షలు. అంటే ఒక్క సంవత్సరం తేడాతోనే దగ్గర మీ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్లో డబుల్ వేరియేషన్ వచ్చింది. అంటే ఎప్పుడైతే పాజిటివ్ మార్కెట్స్లో మీరు ఎంత కాన్ఫిడెంట్గా మార్కెట్లో ఉంటున్నారో, నెగిటివ్ మార్కెట్స్ వచ్చినప్పుడు కూడా మీరు మార్కెట్ సపోర్ట్ చేస్తే మార్కెట్లో నుంచి బయటికి రాకూడదు. అలాంటి సందర్భంలో మాత్రమే మ్యూచువల్ ఫండ్స్లో లాంగ్ టర్మ్ అద్భుతాలు జరుగుతాయి. కానీ
మార్కెట్ను టైమింగ్ చేస్తే ఎట్టి పరిస్థితులను మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా రిటర్న్స్ అయితే ఉండవు. రీసెంట్ ఉదాహరణ కూడా చూసుకుందాం. ఇలా 2008 అంటే చాలా రోజులు అయిపోయింది కదా సార్, అది దగ్గర దగ్గర 17-18 ఇయర్స్ కదా అనవచ్చు. కోవిడ్ టైంలో ఏం జరిగిందో ఒక ఉదాహరణ చూద్దాం. మార్చ్ 2020 మీరు ఒక ₹1000 ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే ఒక ఫండ్లో, ఈరోజు దాని వాల్యూ వచ్చేపాటికి ₹2700. ఓకే. మార్చి కాకుండా ఏప్రిల్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళ వాల్యూ ఈరోజు వచ్చేపాటికి 4600. అంటే ₹1,00,000 గురించి మాట్లాడి కన్వర్ట్ చేసుకుంటే ₹1000 అంత కన్వీనియంట్గా ఉండదు అనుకుంటే, ₹1,00,000 మార్చ్ 2020లో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ వాల్యూ ఇవాళ వచ్చి 2,70,000 అయితే, ఏప్రిల్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ వాల్యూ 4,70,000. కానీ ఆ రోజు కూడా సిచ్యువేషన్ ఎలా ఉంది? ఏప్రిల్లో మార్కెట్స్ అంతా పడిపోయినాయి, ఇంకెప్పుడు రికవర్ అయ్యిద్దో మనకు తెలియదు, ఇదేదో మనం ఉన్న మనీ అంతా కూడా వ్యానిష్ అయిపోతుందేమో, ఉన్నదన్న అట్లీస్ట్ ఈ రోజు కొన్న వాల్యూ అన్న సేవ్ చేసుకుందాం అని మార్కెట్లోంచి ఎవరైతే ఎగ్జిట్ అయ్యారో, ఎవరైతే ఆ రోజు కొన్న మనీతో ప్రాఫిట్ బుక్ చేసుకుని బయటకు వచ్చారో వాళ్ళు వెల్త్ క్రియేట్ చేయలేకపోయారు. ఎవరైతే ఈ మార్కెట్లో ఇవన్నీ కామన్, మార్కెట్స్ సెంటిమెంట్స్ని ద్వారా ఇలాంటి క్రాషెస్ జరుగుతున్నాయి. కానీ ఓవరాల్ సినారియోలో మార్కెట్లో బిజినెసే ముఖ్యం. ప్రాపర్గా బిజినెస్ చేసే కంపెనీస్ అన్నీ కూడా మంచి రిటర్న్స్ పెర్ఫార్మ్ చేస్తాయి. దాన్ని బట్టి మార్కెట్ పెరుగుతుంది భవిష్యత్తులో అని ఉన్న వాళ్ళకి ఈరోజు ఉన్న రిటర్న్స్ మంచి ఉదాహరణ. ఇంకొక ఉదాహరణ కూడా తీసుకోవచ్చు. దగ్గర దగ్గర ఒక 30 ఇయర్స్ 1995లో ఏదైతే ఒక ఫండ్లో ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే, ఈరోజు మనం ఇంత మార్కెట్ పడిపోయిన సందర్భంలో కూడా వాళ్ళ వాల్యూ ₹1,86,00,000. మంత్లీ ₹10,000 ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చి ఈ రోజు వరకు మంత్లీ 1995 నుంచి ఈ రోజు వరకు ₹10,000 ఇన్వెస్ట్ చేస్తే, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ 36 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ వాల్యూ వాళ్ళ 19 crore చేంజ్ ఉంది. కానీ ఎంతమంది ఆ ఇన్వెస్ట్మెంట్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ జర్నీ కంటిన్యూ చేశారు, ఎంతమంది ఆ రిటర్న్స్ తీసుకున్నారు అంటే కనుక చాలా తక్కువ మంది. ఎందుకంటే ఎమోషనల్ బయాస్ అనేది చాలా పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతాయి ఇలాంటి కండిషన్స్లో. చాలా కండిషన్స్ దగ్గర దగ్గర 1996, 2000, 2008, 2016, 2020, 2022 ఇలా చాలా సందర్భాల్లో మార్కెట్ క్రాష్ కొన్ని లక్షల కోట్లు ఆవరేని అని మనం విన్నాం. ఇలాంటి సందర్భంలో చాలామంది ఎవరైతే భయపడి బయటకు వచ్చేసారో వాళ్ళందరూ రిటర్న్ జనరేట్ చేయలేకపోయారు. వాళ్ళందరూ ఎవరైతే ఇలాంటి ఇబ్బందులు ఏమీ పట్టించుకోకుండా ఇండియన్ గ్రోత్ స్టోరీ బాగుంటుంది, మనకు పాపులేషన్ ఎక్కువ, మన కన్జంప్షన్ స్టోరీ బాగుంటుందని ఎవరైతే మన సిస్టమ్ని నమ్మి లాంగ్ టర్మ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అలాంటి రిటర్న్ జనరేట్ చేయగలిగారు. అంటే ఇప్పుడు మీరు 15 ఇయర్స్, 20 ఇయర్స్, 30 ఇయర్స్ అనే చెప్తున్నారు కదా. అవును. కొంతమందికి శాలరీ సరిపోక ఇబ్బందులు పడుతూ ఉంటారు కదా. అట్లా 15 ఇయర్స్ కాకుండా కొంచెం తక్కువ ఇయర్స్లోనే కంప్లీట్ చేసుకునేలాగా ఏమైనా ఉంటుందంటారా? మ్యూచువల్ ఫండ్స్లో చాలామంది ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయడానికి భయపడేది ఇదే సందర్భం. అవును, ఖచ్చితంగా 15 ఇయర్స్ పే చేయాలి. కంపల్సరీ 15 ఇయర్స్ పే చేయాలి, 20 ఇయర్స్ పే చేయాలంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయడానికి కూడా భయపడతారు. దీంట్లో మ్యూచువల్ ఫండ్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈ 20 ఇయర్స్ 15 ఇయర్స్ అనేది మీరు ఐడియల్గా మీరు సెట్ చేసుకోవాలి, మీ గోల్ని బట్టి మీరు సెట్ చేసుకోవాలి. మార్కెట్లో దాన్ని ఎప్పుడైనా సరే దాన్ని చేంజ్ చేసుకోవచ్చు, మీ ఇన్వెస్ట్మెంట్ హోల్డ్ చేయొచ్చు, స్టాప్ చేయొచ్చు, విత్డ్రా చేయొచ్చు. మ్యూచువల్ ఫండ్లో ఉన్న మంచి ఆప్షన్ ఇదే. సపోజ్ మీరు 20 ఇయర్స్లో నాకు 1 crore కావాలని ఇనీషియల్గా జర్నీ స్టార్ట్ చేశారు. లేదు ఒక 5 ఇయర్స్ తర్వాత మీ ఆప్షన్స్ ఏవో మారినాయి, 1 crore అక్కడ కాదు, నాకు ఏదో ఎమర్జెన్సీస్ ఏదో ఉన్నాయి, లేకపోతే ఇంకోటి ఏదో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఉంది, ఇక్కడ నుంచి విత్డ్రా చేసుకుని వేరే ప్లాన్లోకి వెళ్దాం అనుకున్నారు. మీరు అలాంటి సందర్భంలో హ్యాపీగా ఇక మార్కెట్లోంచి మనీని విత్డ్రా చేసుకుని అక్కడికి వెళ్ళచ్చు. జనరల్గా మనకి ఎలా ఉపయోగపడుతుందంటే, జనరల్గా మా బోటి వాళ్ళు ఎవరైనా ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు చాలా బాగుంది ఈ ఇన్వెస్ట్మెంట్ని కంటిన్యూ చేద్దాం, 20 ఇయర్స్ కంటిన్యూ చేద్దామని ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు. కానీ ఒక 5 ఇయర్స్ తర్వాత ఒక 5-6 లక్షలు 7-8 లక్షల రూపాయలు అక్కడ అక్యుములేట్ అయ్యి ఉన్నాయి. ఆ టైంలో మీ ఫ్యామిలీ డెసిషన్ ఒక ఇల్లు కొనుక్కుందాం అనుకున్నారు, అక్కడ డౌన్ పేమెంట్ కట్టడానికి మనీ కావాలి. మ్యూచువల్ ఫండ్ మాత్రమే కనపడుతుంది, మీ అదర్ సోర్సెస్ ఏం కనపడలేదు. హ్యాపీగా ఇక్కడ నుంచి విత్డ్రా చేసుకుని మీ డౌన్ పేమెంట్ అక్కడ పే చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. 3 వర్కింగ్ డేస్లో మీరు అనుకున్న సందర్భంలో 3 వర్కింగ్ డేస్లో మ్యూచువల్ ఫండ్లో నుంచి విత్డ్రా చేయొచ్చు. కానీ ఒకటేంటంటే మ్యూచువల్ ఫండ్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తుంటే